నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఏపీ మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకి సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 12 మంది మాత్రం మంటలో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రుల్ని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనకు గల కారణాలని అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం బాధితులకి తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యంతో పాటు బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనకి గల కారణాలని అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం బాధితులకి తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. వారిలో 13 మంది మృతి చెందగా 22 మంది గాయపడినట్లు వివరించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుంచి వస్తున్నట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎం కు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు 8వ రోజు గురువారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తలెక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారిని సంపంగి పూలు, చామంతి పూలు, మరెన్నో సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వేడుకలలో 8వ రోజు వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణను చూసి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం అంతటా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నాదాలతో భక్తి వాతావరణం నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు పుష్పాలతో అలరాలుతున్న దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంపంగి పూలు, చామంతి పూలు, సుగంధ భరిత పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైనదని భావిస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోస్కో కేసు విచారణలో భాగంగా నేడు విజయవాడలో పోస్కో కోర్టుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా వైకాపా మాజీ ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ కేసులు, జైళ్లు, బెయిళ్లు, సమన్లు, వారెంట్లతో కాలయాపన చేయకుండా అభివృద్ధి మరియు సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధాలని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఏర్పాటైనప్పటి నుంచి కూడా మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని లీడర్ల పైన, క్యాడర్ పైన అనేక రకాల అక్రమ కేసులను పెడుతూ వారెంట్లని, జైళ్ళని, బెయిల్లని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. జస్ట్ ఆ రోజు పసిపిల్లల పైన హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి స్పీడ్గా ట్రయల్ జరిపి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాలి, చేసి ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రత, ఒక నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అని మాట్లాడినందుకు ముద్దాయిలను వదిలేసి మాట్లాడిన వారిపైన కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులతోని, జైళ్లతో, బెయిళ్లతో లేదా సమన్లతో, వారెంట్లతో కాలం గడపకుండా ఈ ప్రభుత్వము అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులను, అక్రమ నిర్బంధాన్ని లేదా ప్రశ్నించిన గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని ఇప్పటికైనా వారు ఉపసంహరించుకొని ప్రజల అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగదిని, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. పాఠశాలలో విద్యార్థులకి రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో అలసత్వం వహించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా కష్టపడి దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి జాగ్రత్త తీసుకొచ్చేస్తారు. గతంలో కట్టిన బ్యాగులకు బాగున్నట్టు అనిపిస్తున్నాయా మీకు, లేదా వాడు చిన్నవాడు ఏ పేరు, నీ పేరు మణికంట షూరా? భోజనం రోజు పెడుతుంది, ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉంటే సంజయ్ గారికి మీ ఎమ్మెల్యే కూర్చొని భోజనం రోజు బాగుంటుందా? బాగుంటుంది. షూర్, కంప్లైంట్ చేయలేదు ఫుడ్ మీద. కాబట్టి పరిసరాలు బాగాలేదు, మీ స్కూల్ పరిసరాలు బాగాలేదు. చెప్తాను. నేను రైస్ కూడా కాబట్టి చూశాను, విడిగా ఏమైనా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉందని. అది కట్టుకుంది, నా పిల్లలకి అవసరం లేదు, సాల్ట్ అవసరం లేదు, కొంచెం చూసుకొని తగ్గించమని చెప్తాను. ఈ స్టోర్ ఎక్కడ దీనికి సంబంధించిన రైస్ తప్పుకుందమ్మా, బిర్యానీ రైస్ కర్రీలో కొంచెం ఉప్పు ఎక్కువ, ఇంకా బాగుంది, వేడిగా ఉంది, అన్నీ కూడా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వం ముందుంచిన 5 డిమాండ్లను వెంటనే అమలుపరచాలని రాష్ట్ర మహిళా కన్వీనర్ కె చాముండేశ్వరిదేవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు అరండల్పేటలోని బీసీవై పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీలపై జరుగుతున్న దాడుల్ని నియంత్రించాలంటే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమగ్ర
కులగణన చేపట్టాలని కోరారు. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మార్చి 31వ తేదీలోపు మా డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలోనే బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంకాల శ్రీనివాసరావు, స్టేట్ మహిళా కో కన్వీనర్ జట్ల నీలిమా యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షులు గాజుల లక్ష్మీనారాయణ, సామ్యూల్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆ ఇచ్చిన దాన్ని ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఏమైనా పట్టించుకున్నదా అని చెప్పాలంటే ఏదో తూతూ మాత్రంగా వాళ్ళు మేము సమావేశం అయ్యాము, చూస్తున్నాము ఇలా మాట్లాడుతున్నారు. దీనికి తక్కువ ఎత్తున దీనికి ఎండింగ్ డే అనమాట. ఈ తక్కువ ఎత్తులోపు వీళ్ళు దీని గురించి స్పందించాల్సిందే. ఆ స్పందించకపోతే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రామచంద్ర యాదవ్ గారు ఏం చెప్పారంటే ఏప్రిల్ 11వ తారీఖున నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, ఈ డిమాండ్ కనుక గవర్నమెంట్ పరిష్కరించకపోతే అని. ఈ లోపు వాళ్ళు పరిష్కరించేటట్టు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ 11వ తారీఖు దాకా ఆగే పని లేదు. రేపు 30వ తారీఖు అల్టిమేటం ఇచ్చారు కాబట్టి ఈ 30వ తారీఖుతో మీరు ఇవన్నీ చేయలేని పరిస్థితులు కాదండి. ఇవన్నీ డెమోక్రటిక్ కంట్రీలో వీళ్ళ కోసం రాలేదు. వీళ్ళు పరిపాలనలోకి రావడానికి, వీళ్ళు ఓట్లు అడగడానికి వాళ్ళ కోసం రాలేదు. డెమోక్రసీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ది బై ది పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పని అన్నట్లుగా డెమోక్రసీలో మా హక్కుల్ని మా తరఫున అసెంబ్లీలో చేయడానికి, పార్లమెంట్ లో చేయడానికి వీళ్ళకి వేసిన ఓట్లు నిర్బంధంగా 164 సీట్లు వీళ్ళకిస్తే వీళ్ళల్లో వీళ్ళు తండ్రి అవుతాడా సీఎం, కొడుకవుతాడా సీఎం అని చెప్పని వీళ్ళు గొడవలు పట్టానికా మేము ఇచ్చింది? ఎవరి కోసం ఇచ్చాం? వీళ్ళందరినీ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది ఎంపీలు ఉన్నారు. ఆంధ్రాలో ఈ విధమైనటువంటి పరిస్థితి జరుగుతుందని వీళ్ళకి తెలియదా? వీళ్ళు ఎందుకని పట్టించుకోవట్లేదు ఈ విషయం మీద? పట్టించుకొని ఇప్పటి వరకు స్పందన రాలేదు. ఇది కనుక ఒకవేళ కనుక రేపు పొద్దున్న ఏప్రిల్ 11వ తారీఖు రామచంద్ర యాదవ్ గారు కనుక రోడ్డెక్కి నిరాహార దీక్ష చేపట్టారంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. 70% ఉన్నటువంటి బీసీలని వీళ్ళు భరించలేరన్నమాట. ఇక 70% బీసీలు నిన్న కాకుండా కలెక్టర్ ఆఫీసుల్లో మూకముడుగా 29 జిల్లాల్లో కూడా మేమందరం వెళ్ళేసి స్విచ్చెస్ ఇచ్చాం. 29 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులకి ఈ విషయం మీద మేము మెమరాండం ఇచ్చి వచ్చామండి. మా పవర్ ఏంటో నిన్ననే చూశారు, ఇక ముందు చూడబోతారు. అలాంటి పరిస్థితి రానియద్దు. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ, పవన్ గారు కానీ, లేకపోతే ఆ మూడో ఆయన ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లో కానీ. అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. ఎవరికైతే యాదవులకు కానీ, బీసీలు కానీ, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మేము పనిచేస్తూ ఉంటాం. మరి రామచంద్ర యాదవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము పార్టీ పరంగా కాకుండా వారు ఇచ్చిన డిమాండ్లకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. బీసీ సంరక్షణ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి. అదే మాదిరిగా బీసీలకు 44% రిజర్వేషన్ తప్పనిసరిగా రేపు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే అమరావతిలో ఎన్నో కంపెనీలకి మరి దాన ధర్మాలు చేస్తా ఉన్నారు. రూపాయికి 2 రూపాయలకి భూములు ఇస్తా ఉన్నారు. మరి 70% ఉన్నటువంటి ఈ బీసీలకి 1000 ఎకరాల భూమి కేటాయించి వాళ్ళ యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడవలసిందిగా గవర్నమెంట్ వారికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఏవైతే రామచంద్ర యాదవ్ గారు డిమాండ్లు పెట్టారో వాటన్నింటికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రామచంద్ర యాదవ్ గారితో పాటుగా ఇంకా మిగతా ఎవరైనా బీసీల కోసం కలిసి వచ్చే వాళ్ళు ఉండి డిమాండ్లు పెడితే తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని 14 కోట్ల వ్యయంతో నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ క్రీడలు మనుషుల్లో క్రమశిక్షణను పెంపొందించి పట్టుదలతో జీవించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడాలని అన్నారు. మైండ్ సెట్ పై మీకులాగా మేం మాట్లాడగలమని హెచ్చరించారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక మాటతో జగన్మోహన్ రెడ్డిని చంపేయగలం, కానీ సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. సూర్యాధినాథ
నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ స్టేడియంని అంటే శిథిలావస్థకు వచ్చినటువంటి స్టేడియంని కేంద్ర నిధులతోటి ఈరోజు ఒక మల్టీపర్పస్ హాల్ని ఈరోజు శంకుస్థాపన చేసాం. ఇక్కడ ఒక మంచి హాల్ ఒక 1.5 ఇయర్లో ఇది ఈ ప్రాంతంలో వస్తుంది. వస్తే క్రీడలన్నీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి. మళ్ళీ దేశ స్థాయిలో గుంటూరు ప్రాంత ప్రజలు పోటీ పడే విధంగా, చరిత్రలో నిలబడే విధంగా ఇప్పుడు పేర్చబోయేటువంటి ఇటుకలు సాధిస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. దీనికి అందరికీ గౌరవ కేంద్ర మంత్రి మన్సుఖ్ మండావే గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా నజీర్ గారికి దీన్ని నిరంతరం కావాలని అడుగుతున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను శాంక్షన్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఆల్రెడీ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గురించి భయపడాల్సిన పని లేదని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు 2 రోజులు. భయపడమని ఎవరన్నారు? ఎవరైనా సరే రాజకీయాల్లో ఒకళ్ళని దూషించుకోవటాలు భయపడాల్సిన అవసరమే ఉంది. ప్రభుత్వం తప్పులు చేస్తే మీరు సబ్జెక్ట్ మాట్లాడి తప్పులు ఎత్తి చూపించండి, అందులో తప్పేం లేదు. అంతేగాని బాడీ షేమింగ్, మొన్న ఏదో మైండ్ సెట్ మాట్లాడారు, అదేవిధంగా నిన్న చంద్రబాబు గారి ముఖం గురించి మాట్లాడారు. ఈ విధంగా ఇప్పుడు మాట్లాడాలంటే మా వాళ్ళు ఎంతసేపు అది మాట్లాడతారు. కరెక్ట్గా అదేగా పాదయాత్ర చేయమనండి, ఒకటి చెట్లు నరకకుండా చేయమనండి, ఒకటి నంబర్ 1. రెండోది ఈసారి ఆ పాదయాత్ర చేస్తే ఇక ఈ పాదయాత్రల పరిస్థితి కూడా జనాలకి విరక్తి వచ్చి అది కూడా అయిపోతుంది. విజన్ వైపు అనడానికి ఈరోజు ముఖ్యంగా చరిత్ర కలిగినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం 1954లో స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీడల మీద ఎక్కడ కూడా ఆసక్తి చూపకుండా, క్రీడా పాలసీ లేకుండా గత 5 సంవత్సరాల్లో పూర్తిగా క్రీడా మైదానాలన్నీ కూడా అటకెక్కించినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ అరేనాని ఏర్పాటు చేసి కేంద్రం నుంచి 14 కోట్లు ఖేలో ఇండియా ద్వారా తెప్పించడమే కాకుండా దీన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు వాకింగ్ చేసుకునేటువంటి ట్రాక్ కూడా లేనటువంటి పరిస్థితులు, ఆ ట్రాక్ మీద కుక్కలు స్థైర విహారం చేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో 2.5 కోట్ల రూపాయలతో ఒక పక్కన అభివృద్ధి చేయడం కాకుండా ఈరోజు 14 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ అరేనాని ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఒక పక్కన క్రీడా పాలసీని తయారు చేసుకొని 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా క్రీడలకు ఒక ఆసక్తి కలిగించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ కోర్ట్ని పగలగొట్టేసినటువంటి పరిస్థితులు, ఈ విధంగా నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఈరోజు శాప్ ఆధ్వర్యంలో, అలాగే మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖేలో ఇండియా ద్వారా ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ భవనం మినీ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాలను ప్రారంభించారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం నూతన భవనాలని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ తెలియజేశారు. నమస్కారం. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ గుంటూరులో విఐటి యూనివర్సిటీ తరఫున ఒక పీజీఆర్ఎస్ బిల్డింగ్, ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ భాగంగా కట్టడం జరిగింది. సో ఈరోజు విఐటి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో విఐటి ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, ఆయనకి చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ కెరియర్, ఆయన ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా విఐటి ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా చాలా సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నారు. మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన అమరావతిలో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ కింద మంచి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్
20,000 మంది ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. సో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్ అదేవిధంగా మినీ కాన్ఫరెన్స్ హాల్ కట్టడం జరిగింది. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ కాన్ఫరెన్స్ హాల్ని అదేవిధంగా ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు డీజీపీ గారు కూడా రావాల్సి ఉంది, కానీ మార్కాపురంలో ఆ బస్ యాక్సిడెంట్ వలన ఆయన ఎమర్జెన్సీగా అక్కడ వెళ్ళడం జరిగింది, అందుకని రాలేకపోయారు. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా విఐటి వైస్ ఛాన్సలర్ గారు అదేవిధంగా రిజిస్ట్రార్ విఐటి అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రెజెన్స్లో ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయము. సో రాబోయే రోజుల్లో ఎవరైతే పిటిషనర్స్ మన జిల్లా పోలీస్ ఆఫీస్కి వస్తూ ఉంటారు వాళ్ళకి బయట ఎండ లేకుండా వాళ్ళు కంఫర్టబుల్గా ఇక్కడ ఈ బిల్డింగ్లో లోపల కూర్చోవచ్చు. అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేటప్పుడు కూడా we have a long connection with Andhra Pradesh. Of course, personally, I have more than 60 years of connection with Andhra Pradesh, even before it was formed. And 1967 onwards, I have very close connections because our speaker was from this area, Neelam Sanjeev Reddy. Our Home Minister was from this area, Mr. Brahmanand Reddy. And from this place, Guntur, we had a popular minister called Raghuramaya, Kotta Raghuramaya, who was a minister for parliamentary affairs in Indira Gandhi government. So we have a very long connection. And also, I was a participant in the Jai Andhra agitation. I don't know how many of you are aware of it. It happened in 1973 when Andhras wanted to go separately from Andhra Pradesh because they were not allowed to join government services. It's called Mulki rule. Against the Mulki rule there was an agitation, and I was a participant. I was at that time deputy leader of the DMK parliamentary party in Lok Sabha, but somehow I was drawn into the agitation. It was conducted by the NGOs Association of Andhra and also an organization called Andhra Sena. I never forget my public meeting in Guntur because I always remember that meeting, which happened in September 1973. It was a midnight meeting. I came to the stage. There were 4 or 5 girls standing there with blades in their hands. They cut their finger, took out the blood and put it on my forehead. That was the furious agitation which Andhra witnessed for almost a month. Except SP office and collector office, none of the offices were open. And in fact, government did not know what to do, but somehow later on there was a compromise because I always remember I started from Chittoor, I came up to Yellur, Rajmundri, Yellur, etc. So that was the period. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.